మన వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పను గానీ అస్సలం వాలేకం. ఈ వీడియో ఎమోషనల్ గా ఉంటది, ఎలివేషన్ కూడా ఉంటది, అలాగే మన ప్లేయర్స్ కి థ్యాంక్ యూ చెప్పడం కూడా జరుగుద్ది. కానీ ఫన్నీగా ఉంటదో లేదో నాకు తెలియదు బ్రో. దాదాపు 18 years ఒక ఆర్సీబీ ఫ్యాన్ కి తెలుసు ఎన్ని అవమానాలు, ఎన్ని ట్రోల్స్. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు స్కూల్కి వెళ్ళిన ట్రోల్ చేసేవారు, కాలేజ్కి వెళ్ళిన ట్రోల్ చేసేవారు, ఆఫీస్కి వెళ్ళిన ట్రోల్ చేసేవారు. ట్రోల్ చేసేవారు లేదా మీ ఫ్రెండ్స్? ఇవన్నీ మేము తీసుకుంటాం, తీసుకోగలం. కానీ విరాట్ కోహ్లీ ప్రతి సీజన్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు విరాట్ కోహ్లీ కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు మేము మర్చిపోము, మర్చిపోలేము కూడా. మళ్ళీ అవే కన్నీళ్లు 2025 19th ఓవర్ హేజల్వుడ్ వేసేటప్పుడు వచ్చాయి. కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే బ్రో, అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. ఐపీఎల్ ట్రోఫీ విరాట్ కోహ్లీని టచ్ చేయడానికి 18 years పట్టింది. ఆర్సీబీ 2025 ఛాంపియన్స్, ఆర్సీబీ 2026 ఛాంపియన్స్. అందరూ ట్రోల్ చేసేవారు, అన్ని టీమ్స్ ట్రోల్ చేసేవారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆర్సీబీకి కూడా టైం వస్తుంది. కొందరు అన్నారు బ్రో లక్కీగా గెలిచామని. ఓకే, లక్కీగా గెలిచేసాం అనుకోండి. ఒక్కసారి గెలిస్తే లక్ అంటారు, కానీ బ్యాక్ టు బ్యాక్ గెలిస్తే ఐపీఎల్లో ది బెస్ట్ టీం అంటారు. దరిద్రం ఏంటంటే బ్రో, టాప్ 1 లో ఉన్న టీం ట్రోల్ చేసింది ఆర్సీబీని 49 అని. ఆ తర్వాత వరుసగా ఓడిపోవడం మొదలెట్టింది. ప్లే ఆఫ్స్ కూడా రాలేదు బ్రో. కొందరేమో 2016 రిపీట్ అవుతుంటారు, కానీ ఎలిమినేటర్ లోనే ఎలిమినేట్ అయిపోతారు. కొందరేమో 6th ట్రోఫీ లోడింగ్ అంటారు బ్రో, కానీ ప్లే ఆఫ్స్ కూడా రారు. కొందరేమో 2nd ట్రోఫీ కొడతాం అంటారు, కానీ వాళ్ళని 1 side చేసి మరి ట్రోఫీ కొట్టాం. థ్యాంక్ యూ చెప్పాలంటే ఆర్సీబీ టీం మొత్తానికి చెప్పాలి, కానీ నేను మాత్రం ఫస్ట్ విరాట్ కోహ్లీకి చెప్తాను. థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేదు. ఈ సీజన్ లో 675 runs కొట్టాడు. ఫైనల్లో బిగ్ మ్యాచ్ లో, ప్రెజర్ మ్యాచ్ లో బిగ్ నాక్. ఆ తర్వాత వచ్చేసరికి రజత్ పతిదార్ ఫియర్లెస్ బ్యాటింగ్, కెప్టెన్సీ. క్వాలిఫైర్ 1 లో ఆడిన నాక్ అయితే మ్యాచ్ ని 1 side చేసాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ 28 wickets. కొన్ని మ్యాచ్లు అయితే భువి వల్లే గెలిచాం. 6 గుర్తుందిగా. కృణాల్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ ఇస్రేయడం, అలాగే స్పిన్ బౌలింగ్, బౌన్సర్లు. ఇంకేం చెప్పాలి ఈ మనిషి గురించి? టీం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అంటాడు. ఆ తర్వాత చెప్పుకోవాలంటే రసిక్ సాలం గురించి చెప్పుకోవాలి బ్రో. 19 wickets తీసాడు. ఇంకా అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆర్సీబీ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఛాలెంజ్ చేస్తుంది 3rd ట్రోఫీ లోడింగ్ అని. కంగ్రాచులేషన్స్ బ్రో అందరికి. ఆర్సీబీ 2వ ట్రోఫీ కొట్టింది.